ఐడిపిఎల్ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కల్వకుంట్ల కవిత వర్సెస్ మాధవరం కృష్ణారావుల మధ్య మాటల యుద్ధాన్ని మనం చూసినాం. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కవిత భర్త ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణ. సో మరి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్కి ఆదేశించింది. మరి ఈ విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా కొనసాగుతుందనంటే $1 మిలియన్ క్వశ్చనే. ఎందుకంటే గతంలో ఏ భూముల మీద విచారణ చేసి ఏ భూములని ప్రభుత్వ ఖాతాల్లో కలిపిరి వీళ్ళంతా ఆలోచించండి. మనం 340 ఎకరాల వర్టెక్స్ వెంచర్ మీద వీడియో చేస్తే దాని మీద విచారణకు ఆదేశించిండా రేవంత్ రెడ్డి? ఆదేశించిండా? వై ఐడిపిఎల్? అది కొంత పొలిటిసైజ్ అయింది కాబట్టి ఇష్యూ పొలిటిసైజ్ అయింది కాబట్టి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు చాలామంది అంటున్నారు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని. మరి కవిత కబ్జా చేసిందని అంటున్నారు, కవిత భర్త అందులో ఇన్వాల్వ్ అయ్యింది అంటున్నారు కదా. మరి ఒకవేళ కవిత వెనకాల రేవంత్ ఉంటే, ఒకవేళ కవిత భర్త దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మరి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో దొరుకుతాడు కదా. మరి అంత సాహసం ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఏదన్నా ఉండొచ్చు తెర వెనకాల, ఇప్పుడు ఏదన్నా ఉండొచ్చు. ఆమె ఏమంటుంది, మేము ఎప్పుడో బయటకు వచ్చినాం అంటుంది. జనరల్గా ఎట్లుంటుందంటే ఏదైనా ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక మంత్రి కానీ, ఎవరన్నా పెద్ద వాళ్ళు అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు. ఎవడో వాళ్ళ బినామీలని, వాళ్ళ కంపెనీలని పెడతారు అందులో.